ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం. మిత్రులారా, నేను అడిగిన బొమ్మ ఇవ్వలేదుగా. నీకు నాకు దోస్తీ కటీఫ్. నేను నీతో కొట్లాడుతాను, నీతో మంచిగా ఉండవలసిన అవసరం లేదు నాకు. ఇది మామూలుగా ఇద్దరు చిన్నపిల్లలు తెలిసి తెలియని వయసులో బొమ్మ కావాలనే మోజులో అనుకునే మామూలు మాట మనం ఎక్కడైనా వింటాం. కానీ ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన అగ్రరాజ్యానికి అధిపతి డొనాల్డ్ ట్రంప్ నార్వే దేశపు ప్రధానమంత్రికి సరిగ్గా ఇట్లాగే ఉత్తరం రాశాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళ్తే జనవరి 19 సోమవారం నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నార్వే ప్రధానమంత్రి జోనాస్ గార్ స్టోర్కు ఒక ఉత్తరం రాశారు. ఒక టెక్స్ట్ మెసేజ్ పంపారు. చాలా చిన్న టెక్స్ట్ మెసేజ్ అది. 4 పేరాలు మాత్రమే ఉంటాయి. అది ప్రారంభించడమే, 8కి పైగా యుద్ధాలు ఆపిన నాకు మీ దేశం నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది కనుక ఇక నుంచి శాంతికి పట్టుబట్టవలసిన అవసరం నాకు లేదు. నాకు శాంతికి సంబంధం లేదు. ఇక నుంచి అమెరికాకు ఏది మంచో ఏది న్యాయమో అది మాత్రమే చేస్తాను. శాంతితో సంబంధం లేదు. డెన్మార్క్ తన భూభాగాన్ని రష్యా నుంచి చైనా నుంచి కాపాడుకోగలుగుతుందా? కాపాడుకోలేనప్పుడు దీని మీద యాజమాన్య హక్కులు నావే అనే అధికారం ఎక్కడిది? అయినా లిఖిత ఆధారాలేమీ లేవు, లిఖిత దస్తావేజులేమీ లేవు. ఎప్పుడో 300 ఏళ్ల కింద డెన్మార్క్ పడవలు కొన్ని గ్రీన్లాండ్ భూభాగానికి వెళ్ళాయంటున్నారు. అట్లా అయితే మా పడవలు కూడా అన్ని చోట్ల ఉన్నాయి, ఆ భూభాగంలోనూ ఉన్నాయి. నిజానికి ఈ మెసేజ్లో ఒక పేరాకు ఇంకో పేరాకు సంబంధం లేదు. మొదటి పేరా ఒక ఉక్రోషం కనబడుతుంది, రెండో పేరాలో ఈ మాటలు చెప్పారు. 3వ 4వ పేరాలు ఇంకా విచిత్రమైనవి. 3వ పేరాలో నాటో పుట్టినప్పటి నుంచి నాటోకు నేను ఎంత చేశాను, ఇప్పుడు నాటో అమెరికాకు కొంత తిరిగి ఇవ్వాలి కదా అని పేరా. చివరి పేరా ఒక వాక్యం, కంప్లీట్ అండ్ టోటల్ కంట్రోల్, గ్రీన్లాండ్ మీద సంపూర్ణమైన సర్వం సహాధికారం మాకు దక్కేదాకా ప్రపంచం శాంతిగా ఉండదు, భద్రంగా ఉండదు. ఏమిటి ఉత్తరం? చాలామంది ఇదేదో ఉన్మాది ప్రేలాపన అనుకోవచ్చు, ఇదేదో మూర్ఖుడి మాటలు అనుకోవచ్చు. చాలామంది అసలు నిజమైన ఉత్తరమేనా కాదా అనే చర్చ కూడా చేశారు. ఎందువలనంటే ఇవాళ సామాజిక మాధ్యమాలలో 2 వేరు వర్షన్స్ కనబడుతున్నాయి. ఒక ఉత్తరం మీద వైట్ హౌస్ లోగో ఉంది, కానీ తేదీ లేదు, కింద సంతకం లేదు, DJT అని మాత్రం ఉంది, అంటే ట్రంప్ పొడి అక్షరాలు. మరొక వర్షన్లో జనవరి 19, 2026 అని తేదీ ఉంది, డొనాల్డ్ ట్రంప్ సంతకం ఉంది, కానీ వైట్ హౌస్ లోగో లేదు. కనుక మొట్టమొదట అసలు ఇది నిజమైనదేనా, ఇది ఎవరైనా కల్పించారా అని కూడా వార్తలు వచ్చాయి, విశ్లేషణలు వచ్చాయి. కానీ నార్వే ప్రధానమంత్రి తనకు ఇటువంటి ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది అని నిర్ధారించారు. నిర్ధారించిన తర్వాత అసలు ఇట్లా ఒక దేశాధ్యక్షుడు మరొక దేశపు అధినేతకు ఉత్తరం రాయొచ్చునా? నాకు శాంతి బహుమతి రాలేదు కాబట్టి ఇక నుంచి నేను శాంతిని పట్టించుకోనక్కర్లేదు. ఇది హాస్యపు మాట, దుర్మార్గపు మాట. ఒక హేతుబద్ధంగా ఆలోచించే వ్యక్తి అనవలసిన మాటేనా? నాకు శాంతి బహుమతి రాలేదు కాబట్టి ఐ నో లాంగర్ ఫీల్ అన్ ఆబ్లిగేషన్ టు థింక్ ప్యూర్లీ ఆఫ్ పీస్. అంటే ప్రపంచం ఎటువంటి ఉన్మాదుల చేతుల్లోకి, ఎటువంటి మూర్ఖుల చేతుల్లోకి, ఎటువంటి నిర్హేతుకమైన వాదనలు చేసేవాళ్ళ చేతుల్లోకి పోతున్నదో ఒక పెద్ద ఉదాహరణ. అక్కడి నుంచి ఇంకా చరిత్రలో కూడా వెళ్ళాడిన. చరిత్రలో ఆ భూభాగం మీదికి 300 ఏళ్ల కింద పడవలు వచ్చాయి కాబట్టి గ్రీన్లాండ్ భూభాగాన్ని డెన్మార్క్ తనదే అంటున్నది, తన యాజమాన్య హక్కులు ఉన్నాయంటున్నది. అది నేను అంగీకరించను. అట్లా అయితే మా పడవలు కూడా ఎన్నో చోట్ల ఉంటాయి. ఇట్లా తవ్వుతూ పోతే అమెరికా డొనాల్డ్ ట్రంప్కు చెందదు. అమెరికా ఆ దేశంలోని వందలాది వేలాది స్థానిక తెగల దేశం అది. ఆ దేశానికి యూరోపియన్లు వలస వెళ్ళారు, యూరోపియన్లు పరిశోధిస్తూ వెళ్ళారు. కొలంబస్ తానే ఆ దేశాన్ని కనిపెట్టానని చెప్పుకున్నాడు. స్థానిక తెగలన్నింటినీ ఊచకూత కోసి, స్థానిక తెగలను లేకుండా చేసి, మిగిలిపోయిన ఒకరో ఇద్దరో స్థానిక తెగల వాసులను రిజర్వులలో పెట్టి యూరోప్ నుంచి వలస వెళ్ళిన వాళ్ళు 300 ఏళ్ల కింద, 400 ఏళ్ల కింద, 500 ఏళ్ల కింద, ఏ 300 ఏళ్ల కింద పడవలు వెళ్ళాయి అని డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఈ ఉత్తరంలో రాస్తున్నాడో
ఆ సూత్రమే పాటిస్తే ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఇది మా భూభాగం అనడానికి వీల్లేదు. అందరూ వలసలు వెళ్ళిన వాళ్ళే. కనుక అసలు చరిత్రను ఎంత దుర్వ్యాఖ్యానం చేసి తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడు ఇది కనబడుతుంది. సరే, అది కూడా పక్కన పెట్టండి. తర్వాత పేరా, నాటోకు నేను ఎంత చేశాను? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచంలో సోవియట్ యూనియన్ ఉన్న రోజుల్లో సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా పెట్టుబడిదారు దేశాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక సైనిక కూటమి. ఈ సైనిక కూటమిలో ఆ రోజుల్లో ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది కాబట్టి, భావజాల యుద్ధం జరిగింది కాబట్టి ఆ కూటమి అవసరం అనుకున్నారు. ఆ కూటమి ఏర్పాటు చేసుకున్నారు. ఆ కూటమికి అన్ని దేశాలు సహకరించాయి. యూరోపియన్ దేశాలు సహకరించాయి. అమెరికా సహకరించింది. అమెరికా సహకరించింది కాబట్టి నాటో ఇప్పుడు అమెరికా ఎంత దుర్మార్గం, ఎంత దురాక్రమణ చేయదలుచుకున్నా మౌనంగా ఉండాలి, ప్రతిఫలం చెల్లించాలి, నాకు ఎదురివ్వాలి, నేను చేసిన దానికి ఎదురివ్వాలి అని అంటూ ఉన్నాడు. ఇక్కడ ఇది కేవలం యూరోప్కు, డెన్మార్క్కు లేదా యూరోపియన్ యూనియన్కు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. చివరి మాట, ది వరల్డ్ ఈజ్ నాట్ సెక్యూర్ అన్లెస్ వీ హ్యావ్ కంప్లీట్ అండ్ టోటల్ కంట్రోల్ ఆఫ్ గ్రీన్లాండ్. మాకు గ్రీన్లాండ్ మీద సంపూర్ణ సమగ్ర అధికారం వచ్చే వరకు ప్రపంచం భద్రంగా ఉండదు, రక్షణతో ఉండదు, శాంతియుతంగా ఉండదు. ఏమీ ప్రేలాపన ఇది? ఏమీ రెచ్చగొట్టే వ్యాఖ్య ఇది? ప్రపంచ శాంతి బహుమతి నాకే దక్కాలి అని నిన్నటిదాకా అంటున్న మనిషి ఇవాళ ఈ ఉత్తరంలో కూడా శాంతి బహుమతి రానందుకే నాకు ఈ కోపం వచ్చింది అంటున్న మనిషి ప్రపంచ శాంతి నాకొక భూభాగం దక్కకపోతే చెదరగొడతాను అంటున్నాడు. ఇంత దుర్మార్గమైన ఆలోచనలు గల పాలకులు ఇవాళ రాజ్యం చేస్తున్నారు.